హాయ్ అండి. చోలో మసాలా అంటారు. మసాలా శనగల కర్రీ చాలా చాలా టేస్ట్‌గా ఉంటది. కొమ్ము శనగలతోటి రోటీలో కానీ, అన్నంలో కానీ, ఫుల్ గ్రేవీతో చపాతీలో కానీ ఏ విధంగైనా ఈ కర్రీని వాడుకోవచ్చు. ఎక్కువ మసాలాలు లేకుండా అలానే తక్కువ కాదు. ఫుల్ గ్రేవీతో, ఫుల్ మసాలాతోటి చాలా చాలా బావుంటది. ఒక్కసారి మీరు ఇలాగ చూసి ట్రై చేయండి. చాలా చాలా మంచి హెల్తీ ఫుడ్డు. మంచి ఫుడ్ ఇది. చాలా బావుంటుంది. అన్నంలోని తీసుకొని తింటే కలుపుకొని తిన్నా, ఉత్తినే తిన్నా సరే ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం రండి. ఇప్పుడు నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకొని కొమ్ము శనగల్ని చూసారా ఎంత బాగా నానిపోయావు కదా! ఇలా నానబెట్టేసిన శనగల్ని బాగా వాష్ చేసుకొని, వడకట్టుకొని ఇలా పెట్టుకోవాలి ఓ పక్కనే. ఇప్పుడు ఒక మిక్సీ జాడీ తీసుకొని కొంచెం చిన్న అల్లం ముక్కలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 5 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న కప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 టమాటాలని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ వేసుకొని ఒక ఆకు, ఒక చెక్క, ఒక యాలక పండు, 2 లవంగీలు, ఒక చిన్న దాచిన చెక్క, కొంచెం జీలకర్ర, పులవాకు, కొంచెం కరివేపాకు వేగిన తర్వాత ఒక కప్పు ఆనియన్ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని ఇలా వేపుకోవాలి. మనకి పచ్చివాసన పోయినంత వరకు లైట్గా ఇలా వేపుకోవాలి ఆనియన్ ఉల్లిపాయలని. ఎందుకంటే పచ్చిగా ఉండకూడదు, బాగా వేగితే స్మెల్ రాదు. ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా! ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసిన మసాలా అంతా కొబ్బరి పొడి అదంతా కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు అన్నీ పచ్చివి కాబట్టి వేసాము, మనం లైట్గా వేపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా వేగిన తర్వాత టమాటా జ్యూస్ కూడా వేసేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఇలా లైట్గా వేపించుకోండి. పచ్చివాసన పోయినంత వరకు ఇలా వేపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్టు, హాఫ్ స్పూన్ పసుపు, స్పూన్ కారం. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసాం కదా, కారం ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మసాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు శనగల్ని ముందు మనం ఉడకబెట్టే అవసరం లేదు. ఇప్పుడు కుక్కర్లోని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మసాలాల్లో అన్నీ పట్టినంత వరకు ఒక 5 నిమిషాలు ఈ శనగల్ని నానబెట్టి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసాం కదా! ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. గ్లాసు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒక 3 విజిల్లు వస్తే సరిపోతుంది. దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు ఒక 3 విజిల్లు వచ్చాయి. ఇప్పుడు చూసారా ఎంత ఫుల్ గ్రేవీతో చాలా చాలా టేస్ట్‌గా ఉంది. ఎంత బాగుందో ఒక్కసారి ఇలా చూసి మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. నాకు లైక్ కూడా కొట్టండి. చాలా బాగుంటుంది.